మనం చూస్తున్నాం నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా శోభయాత్రకు సంబంధించి ఏర్పాట్లన్నీ పటిష్టంగా ఎక్కడికక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా షీటీమ్స్తో పాటు మఫ్టీలో కూడా పోలీసుల్ని పకడ్బందీగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శోభయాత్రలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఒక ఖైరతాబాద్ వినాయకుడనే కాదు అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎవ్వరూ భక్తులు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి వినాయక నిమజ్జనానికి వచ్చేటువంటి వారు కావచ్చు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు. ఖైరతాబాద్ దగ్గర ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఎన్ని గంటలకు శోభయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మెయిన్గా పోలీసులకు సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, అయితే మొత్తం తొలగా చూసుకుంటే ఇప్పుడిప్పుడే మొత్తం తొలగా పూజా కార్యక్రమం కూడా మొత్తం ప్రారంభమైంది. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మహామంగళ ఆరతి కూడా నిర్వహిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం విద్వల్లో స్పష్టంగా మహామంగళ ఆరతి నిర్వహించిన తర్వాత ఈ యొక్క వెహికల్ ని కూడా మూవ్ చేయడానికి అధికారులు మొత్తం త్వరగా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆరతి నిర్వహిస్తున్నారు. ఆరతి నిర్వహించిన తర్వాత పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. పూజా కార్యక్రమం మహామంగళ నైవేద్యం సమర్పిస్తున్నారు. నైవేద్యం అయిపోయిన తర్వాత మహామంగళ ఆరతి అనంతరం ఈ యొక్క వెహికల్ ని ముందుకు తరలించేందుకు అధికారులు మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అందరూ చేరుకుని ఆ యొక్క వినాయకుడు మరి కాసేపట్లో అయితే పూజా కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. పూజా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఆ నిమజ్జనానికి తరలించడానికి మరి కాసేపట్లో ఇక్కడ నుండి ఏదైతే ఖైరతాబాద్ అయితే గ్రంథాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విశ్వశాంతి మహాగణపతిని అయితే పూజా కార్యక్రమం ముగిస్తుంది. కొద్దిసేపట్లో అయితే నిమజ్జనానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోలాహలం మధ్యలో ఆ నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అయితే ఇప్పుడే వెహికల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నిమజ్జనానికి ఒక్క అడుగు మొట్టమొదటిసారిగా మనం ఎక్స్క్లూజివ్ గా ఈ సంవత్సరం ఇక్కడ ఖైరతాబాద్ అయితే భక్తులందరికీ బాయ్ చెప్తూ ఆ యొక్క విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనానికి తరలుతున్నారు. అయితే నిమజ్జనానికి ప్రారంభమైంది. వెహికల్ స్టార్ట్ కూడా అయితే స్టార్ట్ అవుతుంది. అయితే మూమెంట్ కూడా జరుగుతుంది. ఈ సంవత్సరానికి చివరి వీడ్కోలు చెప్తున్నారు భక్తులందరూ. ఈ సంవత్సరానికి చివరి వీడ్కోలుగా మరి కాసేపట్లో వెహికల్ మూవ్ కావడానికి వెహికల్ కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తం వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు భారీ ఎత్తున పోలీసులు కూడా మొత్తం టోటల్గా ఇక్కడ నుంచి అయితే ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళందరినీ క్లియరెన్స్ చేస్తున్నారు. అయితే వెహికల్ కు ఎవరు అడ్డం ఉండకుండా మొత్తం టోటల్గా క్లియర్ చేస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు అయితే ఆ వెహికల్ కు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చివరిగా ఆ పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆ వెహికల్ ని ముందుకు తీస్తారు. మహాగణేశునికి కాసేపటి క్రితమే పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేశారు. పక్కడ్బందీగా మొత్తం కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుగా మొత్తం కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క మహాగణపతి వెళ్ళేటంత వరకు ఏదైతే ఈ రూట్ లో వెళ్తుందో మొత్తం క్రేన్ నంబర్ 4 వరకు కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. అడుగడుగున సీసీ కెమెరాలతో మొత్తం చూస్తున్నాం మనం. మహామంగళ ఆరతి ప్రారంభమైంది. మహామంగళ ఆరతి తర్వాత మొత్తం టోటల్ గా చూసుకుంటే అయితే కాసేపట్లో వెహికల్ స్టార్ట్ అయింది, మూవ్ అవుతుంది. ఖైరతాబాద్ మహాగణపతి మొదటి అడుగు అయితే తన తల్లి అయినటువంటి గంగమ్మ వద్దకు చేరడానికి సిద్ధమయ్యాడు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహామంగళ ఆరతి తర్వాత హారతి ఇస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు మనం చూస్తున్నాం. ఆ ఆరతి తర్వాత ఇక్కడ నుండి మొత్తం టోల్గా కూడా అయితే మహాగణపతి అయితే మూవ్ అయ్యే విధంగా వెహికల్ చూస్తున్నాం. భక్తులందరికీ అందరూ కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు కూడా మొత్తం టోల్గా కూడా అలర్ట్ అయ్యారు. దారి మొత్తం టోటల్గా కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిని మొత్తం టోటల్ గా క్లియర్ చేస్తున్నారు. వినాయక ఉత్సవ సమితి సభ్యులు కూడా మొత్తం టోటల్ గా అందరూ ఒక్కొక్కరుగా దగ్గరికి చేరుకున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క శోభాయాత్ర అయితే కొన్ని క్షణాల లోపల అయితే మొత్తం టోల్గా అయితే మొత్తం ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధమైంది. అయితే గణేష్ శోభాయాత్ర ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఎక్స్క్లూజివ్ గా మనం ఐ న్యూస్ లో చూస్తూ ఉన్నాం. అయితే తల్లి అయినటువంటి గంగమ్మ ఆ చెంతకు చేరడానికి అయితే వెహికల్ మూవ్ అయిపోతుంది. పోలీసులందరూ కూడా అయితే పొజిషన్స్ తీసుకున్నారు. మొత్తం టోల్గా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులందరూ అయితే వెహికల్ ముందుకు చేరుకున్నారు. వెహికల్ కు కూడా
పూజ నిర్వహించారు. వెహికల్ కు పూజ నిర్వహించిన తర్వాత పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. అయితే కాసేపట్లో మొత్తం ఈ యొక్క వెహికల్ అయితే ముందుకు కదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడ నుండి అందరినీ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎవరు కూడా వెహికల్ మధ్యలో ఎవరు రాకుండా కూడా మొత్తం ఒక భారీ తాడుని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి అయితే వినాయక నిమజ్జనానికి తరలి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళ వాయిద్యాల మధ్య డప్పు వాయిద్యాల మధ్య మొత్తం టోల్గా కూడా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమం మొదలైంది అని చెప్పాలి. మొత్తం టోల్గా కమిటీ సభ్యులు అందరూ కూడా చేరుకున్నారు. మంగళ మేళ తాళాల మధ్య గణపతికి మొత్తం టోల్గా కూడా ఈ యొక్క విశ్వ మహాగణపతికి స్వాగతం పలుకుతున్నారు. వీడ్కోలు కూడా పలకడానికి అందరూ కూడా అయితే సిద్ధమయ్యారు. అంటే మంగళ వాయిద్యాల మధ్య పూజా కార్యక్రమాలు కూడా మొత్తం ఇప్పటిప్పుడే కంప్లీట్ అయిపోయాయి. పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత వెహికల్ కూడా ముందుకు కదిలేందుకు అయితే సిద్ధమవుతూ ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ నుండి వినాయకుడు మొత్తం త్వరగా తరలి వెళ్ళడానికి పోలీస్ అధికారులు కూడా మొత్తం సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ నుండి అందరిని కూడా తరలిస్తున్నారు. సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో భక్తుల త్వరగా కూడా ఎవరు అడ్డు రాకుండే ఆ యొక్క వినాయకుడు చేసేసి వివిధ ప్రాంతాల నుండి అధిక ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి కంటిన్యూస్ గా వస్తున్నారు. వివిధ జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా వివిధ జిల్లాలతో పాటు మొత్తం త్వరగా కూడా అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి మహా గణేశుని నిమజ్జనానికి తల్లి వెళ్తున్నారు. మేళ తాళాల మధ్య మొత్తం టోల్గా కూడా వినాయక నిమజ్జనానికి అయితే ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూసుకోవచ్చు చివరి పూజ కూడా నిర్వహించారు. చివరి పూజ నిర్వహించిన అనంతరం మొత్తం అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. వెల్డింగ్ పనులు కూడా అయిపోయాయి. కాబట్టి కాసేపట్లో కొన్ని సెకండ్లో మొత్తం వెహికల్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మొత్తం టోల్గా అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో నిమజ్జనానికి బయలుదేరి వెళ్తుంది. కరెక్ట్ గా ఇంకొక 5 నుంచి 10 నిమిషాల లోపల ఇక్కడ నుంచి వినాయక నిమజ్జనానికి బయలుదేరుతుంది. 7 గంటల 40 నిమిషాలకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటూ చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున అయితే కోలాహలంగా జనసంద్రోహంగా మారిపోయింది. మొత్తం త్వరగా ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క మొత్తం ఖైరతాబాద్ పరిసరాలన్నీ మొత్తం త్వరగా కూడా అయితే భక్తులతోని కిక్కిరిసిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం త్వరగా చూసుకుంటే ఆ వెహికల్ కదలడానికి మరి ఇంకొక 9 నిమిషాలు కరెక్ట్గా ఇక్కడ నుండి 7:40 నిమిషాలకు ఇక్కడ నుండి వెహికల్ అయితే యాత్రగా అయితే నిమజ్జనానికి బయలుదేరుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. 7:40 నిమిషాలకు ప్రారంభమయ్యేటటువంటి ఈ యాత్ర అయితే సుమారుగా 1:45 నిమిషాలకు హుసేన్ సాగర్ కు చేరుకుంటుందంటూ అధికారులు చెప్తున్నారు. 1:45 నిమిషాల తర్వాత ఆ యొక్క వెల్డింగ్ కార్యక్రమం మొత్తం పూర్తయ్యేటలకు 2 గంటల 30 నిమిషాల తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత ఈ విశ్వరూప మహాగణపతి నిమజ్జనం కావడానికి అయితే మొత్తం ఏర్పాట్లు చేశామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే ఎక్కడ చూసినా మొత్తం తొలగా కోలాహలం స్టార్ట్ అయింది. ఆ నిమజ్జనానికి మొత్తం తొలగా అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి మొత్తం తొలగా బయలుదేరేటందుకు సర్వం సిద్ధమైంది. వెహికల్ కూడా మూవ్ కావడానికి సిద్ధమవుతుంది. పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అందరినీ కూడా అయితే పక్కకు జరిపి మొత్తం టోల్గా కూడా క్లియర్ చేస్తున్నారు. వినాయకుడి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా భక్తుల కోలాహలంగా మారింది ఖైరతాబాద్ మొత్తం టోల్గా. ఎక్కడ చూసినా అయితే విశ్వరూప మహాగణపతిని దర్శించుకోవడానికి ఒక్కొక్కరుగా మొత్తం టోల్గా కూడా అయితే చేరుకుంటున్నారు. మొత్తం టోల్గా మనం చూసుకోవచ్చు. అయితే చివరిసారిగా వినాయకుడిని చూడడానికి చాలా మంది భక్తులు విచ్చేశారు. అయితే వివిధ రాష్ట్రాలతో కాకుండా వివిధ అయితే దేశాల వాళ్ళు కూడా వచ్చారు. మనం అయితే ఎక్స్క్లూజివ్గా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి అయితే విశ్వరూప మహాగణపతి ఈ సంవత్సరం అయితే ప్రపంచం మొత్తం టోటల్గా కూడా అయితే సుఖశాంతులతో ఉండాలంటూ ఈ విశ్వరూప మహాగణపతిని ఏర్పాటు చేశామంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే కాసేపట్లో మొత్తం అన్ని ఏర్పాట్లైనవి. పూజా కార్యక్రమం కూడా నడుస్తుంది. ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ వాళ్ళు పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఈ యొక్క వెహికల్ ముందుకు కదులుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అందరు మొత్తం టోల్గా అలర్ట్ అయ్యారు. భారీ ఎత్తున
అయితే మొత్తం టోల్గా అలర్ట్ అయ్యారు. సంస్కృతి కార్యక్రమాల మధ్య డప్పు వాయిద్యాల మధ్య అయితే ఆ వినాయక ఆ ఊరేగింపు మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. 7:40 ఈ యొక్క ఊరేగింపు ప్రారంభమవుతుంది. చివరి పూజ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి బాయ్ బాయ్ అంటూ వచ్చే సంవత్సరానికి మళ్ళీ కొత్త రూపంలో దర్శనం ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 69 అడుగులు ఉన్నటువంటి ఈ యొక్క మహా విశ్వరూప అయితే వినాయకుడు నిమజ్జనానికి తన తల్లి అయినటువంటి గంగమ్మ ఒడికి సాగర తీరానికి చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు ఇటు ప్రభుత్వం నుండి కానీ ఇటు అధికారులు కానీ మొత్తం ఏర్పాట్లు చేశారు. మొత్తం సుమారుగా 300 మంది పోలీస్ సిబ్బందితోని ఈ యొక్క నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు. ఖైరతాబాద్ మహా గణేశుని వద్ద భక్తుల ఉదయం నుండి కంటిన్యూగా భక్తులు వస్తూ ఉన్నారు. అయితే గణేష్ చవితి స్టార్ట్ అయిందంటే వినాయక చవితి స్టార్ట్ అయిందంటే చాలు అందరి చూపు ఖైరతాబాద్ మహా గణేశుని పైన ఉంటుంది. కాబట్టి వివిధ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల గుండా కూడా అయితే వాళ్ళందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. కాబట్టి దేశాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఖైరతాబాద్ గణేష్ అని పేరు అయితే మొత్తం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుగురలా మారిపోతుంది. ఎక్కడ చూసినా కానీ అందరి చూపు గణేషుని వైపు ఉంటుంది. సాధారణంగా ఈ యొక్క నిమజ్జనం అనగానే అయితే ఖైరతాబాద్ పైనే అందరి దృష్టి ఉంటుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేషుని కనుక నిమజ్జనం పూర్తయితే దాదాపుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమజ్జనం పూర్తయింది అని భావిస్తారు. మొత్తం ఇప్పటికే జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉండేటటువంటి అయితే మొత్తం 1,40,000 వినాయకులు ఇప్పటికే నిమజ్జనం అయ్యాయి. ఇంకొక 1,00,000కు పైగా వినాయకులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇటు అధికారులు అయితే ఈ యొక్క రష్ తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి మొత్తం కూడా అక్కడక్కడ చిన్న చిన్న పౌండ్లను కానీ బేబీ పౌండ్లను కానీ ఏర్పాటు చేశారు. కొంతమంది ఎవరైతే ఈ యొక్క భక్తులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి రాకుండా డైరెక్ట్గా అక్కడే నిమజ్జనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. కాబట్టి మరి కాసేపట్లో అయితే మహా గణేశుడు నిమజ్జనానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి మొత్తం టోల్గా సర్వం సిద్ధమైంది. మొదటి అడుగు తన తల్లి అయినటువంటి గంగమ్మ వద్ద వడికి చేరడానికి మొదటి అడుగు మరి కాసేపట్లో అయితే వేలున్నారు. మొత్తం మహామంగళ పూజ నిర్వహిస్తున్నారు. పూజ నిర్వహించిన తర్వాత గజమాలతో అయితే స్వామి వారిని మొత్తం కూడా అయితే పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిర్వహించిన తర్వాత ఇక్కడ నుండి వెహికల్ కూడా మొత్తం స్టార్ట్ అయింది. పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు అందరూ అలర్ట్ అయ్యారు. ఈ యాత్రలో మొత్తం సాఫీగా సాగే విధంగా మొత్తం ప్రారంభం అయింది. అదే అందరూ సూచనలు కూడా చేస్తున్నారు. పలికి రావద్దు అంటే కూడా కాబట్టి పోలీసులు ఇరువైపులా గణనాథుని యొక్క ఏదైతే వాహనం ఉందో ఆ వాహనం ఆ రోప్ గుండా ఎవరు రాకుండా బయట ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ విధంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయంటూ కూడా చెప్పుకున్నారు. గణేష్ శోభాయాత్ర మొత్తం కూడా మరి కాసేపట్లో అంటే మరొక 10 నిమిషాల్లో ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగనుంది. మరి కాసేపట్లో ఇంకొక 5 నిమిషాల్లో ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సంస్కృతి సాంప్రదాయాల మధ్య, నృత్యాల మధ్య, మేళ తాళాల మధ్య, డప్పు వాయిద్యాల మధ్య ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనానికి తల్లి ఎందుకు సిద్ధమయ్యాడు. మొత్తం కూడా భక్తుల తాకిడి ఎక్కడ చూసినా కానీ ఖైరతాబాద్ పరిసరాలన్నీ కూడా భక్తుల అయితే తాకిడి జనసందోహం మధ్య మొత్తం కూడా సర్వం సిద్ధమైందన్నట్టుగా తెలుస్తుంది. అయితే చూస్తున్నాం మనం ఖైరతాబాద్ మహా గణేశునికి మహామంగళ పూజ నిర్వహించారు. మరి కాసేపట్లో ఈ యొక్క వినాయకుని అయితే ముందుకు తరలించేందుకు ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఒకరొకరుగా చేరుకుంటున్నారు. పోలీసులు కూడా మనం చూస్తున్నాం మూమెంట్ వచ్చేసింది. అయితే మహాగణపతి నిమజ్జనానికి తరలే సమయం ఆసన్నమైంది. పోలీసులు అందరినీ కూడా పక్కకు తప్పిస్తున్నారు. భక్తులు ఎవరు కూడా అయితే మొత్తం ఉండదు అంటూ కూడా తప్పిస్తున్నారు. మహాగణేశుడు అయితే తరలి
బయలు వెళ్ళడానికి నిమజ్జనానికి తరలే సమయం ఆసన్నమైంది. కాసేపట్లో ఒక అయితే 4-5 నిమిషాల లోపల కదలడానికి మొత్తం సిద్ధమయ్యారు. అయితే పోలీసులు కూడా మొత్తం కొన్ని సూచనలు చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది యాత్ర. ఈ యొక్క యాత్రకు పోలీసులు కూడా బందోబస్తుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి అందరినీ కూడా రోడ్ సాయంతో అందరినీ ఇక్కడ నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో మొత్తం టోల్గా కూడా అయితే ఆ యొక్క యాత్ర స్టార్ట్ కావడానికి, శోభాయాత్ర స్టార్ట్ కావడానికి. ప్రవీణ్ ఒక్క నిమిషం వెయిట్